హలో వ్యూవర్స్, వంకాయ టమాటా పచ్చడి నేను ఏ విధంగా చేస్తానో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది మంచిగా వేడైనాక ఇందులోకి ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. సో రుచికి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు. సో ఇవి మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి మధ్యలోకి తుంపి వేసుకుంటే కొంచెం చిట్లకుండా మంచిగా వేగుతుంది. సో ఇవి ఇప్పుడైతే వేగినాయి, వీటిని పక్కకు తీసుకుందాం. సో నెక్స్ట్ ఇందులోకి మనం వంకాయలు కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాం. సో ఏ రకం వంకాయ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నాను, గుండు వంకాయలు, నల్ల వంకాయలు తీసుకున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో మెత్తగా మగ్గనివ్వాలి. వీటిని ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. సో ఇవి ఇప్పుడు ఆల్మోస్ట్ మగ్గినవి. ఒకసారి తుంపి చూపిస్తాను. సో ఈ విధంగా మెత్తగా ఉడకాలన్నమాట. సో ఈ విధంగా మెత్తగా మగ్గినాక వీటిని కూడా పక్కకు తీసేసుకుందాం. సో ఇప్పుడు వీటన్నింటిని సో ఇప్పుడైతే ఇందులోకి టమాటాలు వేసుకుందాం. ఒక 4 వంకాయలు తీసుకుంటే ఒక 5-6 టమాటాలు వేసుకుంటే సరిపోతుంది అనమాట క్వాంటిటీ. అట్లయితే మనకు రుచిగా ఉంటుందన్నమాట. సో ఎక్కువ తక్కువ అయితే బాగుండదు అంత రుచిగా. సో ఇప్పుడు ఇవి మెత్తగా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా 5 నిమిషాలలోనే మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు, నిమ్మకాయ సైజంత చింతపండు, ఒక పావు టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ధనియాలు, రుచికి సరిపడా ఉప్పు ఇందులో వేసుకొని మొత్తంగా కలియబెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అట్లయితేనే కొంచెం పచ్చివాసన లేకుండా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మొత్తంగా కలియబెడుతూ 2 నిమిషాలు మెత్తగా మగ్గనివ్వాలి. సో ఇప్పుడు ఇది మెత్తగా మగ్గిపోయింది. సో ఇప్పుడు దీన్ని మనం చల్లారబెట్టుకోవాలి. మంచిగా చల్లార్చుకున్నాకనే మిక్సీ పట్టుకోవాలి ఎప్పుడు కానీ. సో ఇప్పుడు మనం వేయించుకునే అన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు కచ్చాపచ్చగా పచ్చడి చేసుకోవాలి. సో ఈ విధంగా పచ్చడి చేసుకొని మనం ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకోవాలి. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు, పసుపు అందరికీ తెలిసిందే కదా. సో ఈ బేసిక్ పోపు వేసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. చాలా రుచిగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ డిష్ ఒకసారి ట్రై చేయండి.